ఆకాశవాణి పసిడి మెరుంగుల తలతలలు పసిడి మెరుంగుల నిలనిలలు ఈవర సంతతికే మోతులిద తెలుగు తల్లి. పసిడి మెరుంగులు అపురూప రూపకాలు. 1990 ఆకాశవాణి వార్షిక పురస్కారాలలో ద్వితీయ బహుమతిని అందుకున్న సృజనాత్మక శబ్ద చిత్రం మెట్లు. సృష్టిలో ప్రతిదీ ఓ అద్భుతం. విత్తుల అంకురాల నుండి, స్వేదము నుండి, గుడ్డు నుండి, మావి నుండి ఎన్నో రకాల జీవులు పుడుతూ పెరుగుతూ పోతూ పుడుతూ ఉంటాయి. అందులో మనం మెట్టు పైకి దిగినా కిందకి దిగినా నా వల్ల కాదంటూనే, పోరాటమంటూనే, విజయం రుచి చూసి తానే గొప్ప అనుకుని అందరినీ విసుక్కుని ఓటమి ఎదురైతే ఎక్కిన మెట్ల మీద నుంచి పడిపోతూ ఉంటాం. ప్రపంచ పంజరం నుంచి విముక్తికై, ముక్తికై బయట మెట్లు కాక తన లోపలి మెట్ల గురించి ఆసక్తితో తెలుసుకుని తనను నడిపించే ఆ శక్తి వేలుపుచ్చుకుని తానూ నడుస్తూ మనల్ని అలుపెరగక నడిపించేదే ఈ సృజనాత్మక శబ్ద చిత్రం మెట్లు. రచన ఇంద్రగంటి శ్రీకాంత శర్మ. రూపకల్పన సమర్పణ రామం ఎస్బి శ్రీరామమూర్తి. వినండి మెట్లు సృజనాత్మక రూపకం. ప్రళయం వెంట ప్రళయం తర్వాత విస్ఫోటనాల పరంపరలు గడిచి పృథివీ వ్యాపస్తేజో వాయురాకాశాల జనన సోపాన క్రమంలో సృష్టి అనే కార్యం సంభవించినప్పుడు ఇలా ఈదుకుంటూ, ఇలా ప్రాకుకుంటూ, ఇలా జంతువునై, గుహావాసినై, ఒక చేత ఆయుధం ధరించి, ఒక చేత స్త్రీని పరిరంభించి కామించి, నేను రెండుగా చీలిపోయి, 2 4 4 16 16 64 పెరిగి విరిగి, విరిగి పెరిగి, లేస్తూ పడుతూ, పడుతూ లేస్తూ, ఇంత కథ, ఇంత రసవంతమైన కథ. అలనాడు నేల మీద కాలుని వెన్ను విరుచుకు నిలిచి నడిచింది మొదలు ఈనాడు నా కాలును గ్రహాంతరాలకు జాచే వరకు ఎన్ని ముళ్లబాటల్లో గడిచిందో. ఏమని చెప్పినా, ఎంతగా చెప్పినా ఒళ్ళు గరిపొడుస్తుంది మళ్ళీ మళ్ళీ. నీ చెయ్యి ఆసరాను ఎలా మరువను తల్లి? నా గర్భం నుంచి, నా కౌగిలి నుంచి, నా ఒడిలోంచి నా కలవైన నిన్ను దించి నేల మీద నడిపిస్తున్నాను నాయనా. నువ్వు పరుగులు పెడతావని తెలుసు, మెట్లెక్కాలని తహతహలాడతావని తెలుసు. మెట్టు అంటే ఉత్సాహం, మెట్టు అంటే ఉద్వేగం, మెట్టు పట్టుదల, మెట్టు అధికారం. కానీ మెట్టు అహంకారం కూడా. నీ కాలు నిన్ను మోసం చేస్తుందని భయం. నీ నెత్తురు కాదు కాదు నా నెత్తురు నా కళ్ళబడుతుందని భయం. తనువు జాగ్రత్త, తలపు జాగ్రత్త.
ప్రత్యక్షమై అన్నాడు కదా, అదిగో వెళ్ళి చేయి వదిలించుకుంటున్నావు. నా చేయి పట్టుకున్నాడమన్నానా నిన్ను? ఏ చిన్న, నిన్నేరా పరిగెట్టుకున్నానా? వాళ్ళకి అలాగే అంటారు. వాళ్ళు అక్కడే ఉండమంటారు. ఆరిన కుంపటి విధాన అంతే వాళ్ళు. కొత్త తలుపు తెరవాలి, కొత్త మలుపు తిరగాలి. బాల్యపు కేరింతల్ని, క్రీడల పులకింతల్ని వదిలేయాల్సిన చోట వదిలేయాలి. ఈ పిడికిళ్ల శక్తిని, ఈ గుండెల రక్తిని వదులుకోలేను. ప్రియా, నువ్వు కలిసొస్తే మలై మారుతాం. మెట్టు చివరి నుండి సూర్యోదయం. నడిచొస్తావో పడదొస్తావో నీ ఇష్టం. వెన్నెల చూడు ఎంత బాగుందో, వెండి గొడుగులాగా. చెట్లని ఎంత ఆప్యాయంగా కౌగిలించుకుంటుందో చూడు వెన్నెల. కొమ్మల మధ్యలోంచి తెల్లని వెన్నెల తునకలు మెట్ల మీదుగా పడుతున్నాయి. చిక్కటి నీడలు, తెల్లని వెన్నెల దోబూచులాడుకుంటున్నాయి కోనేరు మెట్ల మీద. ఈ చలి రాత్రిలో ఇంతసేపు ఒక్కడివి నా కోసం చూస్తూ ఈ మెట్ల మీద. ఆలస్యం అయింది. గిటార్ క్లాస్ మానేసావా? మాట్లాడవే. అలిగావా? ఏం చేయను, ఆలస్యమైంది అంటున్నాను కదా. సారీ. చాలా అది కాదు. చెప్పమంటుంటే వెళ్ళిపోతావు. దాని గురించా? వెళ్ళటం అనివార్యం అన్నానుగా. వెళ్ళటం అనివార్యం, విడిపోవటం అనివార్యం. రోజు మనల్ని పలకరించే ఈ మెట్లు కూడా ఈరోజు చూడు మౌనంగా, బాధగా ఎలా వీడ్కోలు చెప్తున్నాయో నీకు నాకు. ఎన్ని హేమంతపు ఉషస్సులు, ఎన్ని మంచు రాత్రులు, ఎన్ని వర్షపు సాయంకాలాలు, ఎన్నెన్ని వెన్నెల రాత్రులు పంచుకున్నాయి మనతో పాటు ఈ మెట్లు. మన మెట్లు కదా. పొద్దు పోయింది. కాలం కదిలిపోతోందని, పరిగెడుతోందని ఇన్నాళ్ళకి ఇప్పుడే తెలుస్తోంది. ఒక్కో క్షణం నెమ్మదిగా చీకట్లో కరిగిపోయి బెన్నెట్లో కలిసిపోతుంది నిశ్శబ్దంగా.
ఆఖరిసారి వెళ్ళక తప్పదా? మళ్ళీ ఎప్పటికీ? ఏమో తెలీదు. పోనీ ఎక్కడా? తెలీదు. ఈ ఆఖరి రాత్రి ఇక్కడే, ఈ వెనట్లోనే, మన మెట్ల మీదే కూర్చుని కరిగిపోతున్న రాత్రిని, కరిగిపోయే ఈ కాలాన్ని చూస్తూ 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 చెప్తే వినవు కదా, పడిపోతావురా నాన్న. ఆ మెట్లు కూడా సరిగ్గా లేవు. నువ్వు ఆగక్కడ, ఉండమంటుంటే. ఎందుకు ఈ బతిమాలడం? ఏముంది గనక నాకు? చదువా? చదివాను. ప్రేమ? చవి చూశాను. ఊహల పల్లకి ఎక్కి ఊరేగాను. గుంపుల్లో ఒకడిగా నినాదాలిచ్చాను. గుర్తింపు పొంది నిరాహార దీక్షలు చేశాను. అవును, ఒక్కణ్ణే పుట్టింటి మేడమెట్లు దిగి నా వెష్టి అభిరుచులు వదిలి సమష్టి క్షేమం కోసం కదిలాను. సావో బతుకో మీతోనే, మీ భుజాల మీద, మీ భుజాల మీద, నెత్తురుతో తడిసిన మీ శవాల మీద అలా ఏమిటిలా అందరం ఎక్కిస్తున్నారు? ఏం చెయ్యను, మీరెక్కిస్తున్నారు, నేను ఇన్ని మెట్లు ఎక్కుతున్నాను. ఇవి ప్రాణాల మెట్లు, ప్రజా కారణాల మెట్లు. ఏమిటి మీదనేది? నేనా? అదే వద్దు గురు, వద్దు. ఇలాంటి పెద్ద పెద్ద పనులు మన వల్ల కాదు బ్రదర్. నో ప్లీజ్ లీవ్ మీ అలోన్. నన్ను వదిలేండి గురు, వద్దు గురు. రండి మిత్రులారా, ఈరోజు సుదినం. నేటి నుంచి మనమంతా చేయి కలిపి ఏకమవుదాం. రండి కామ్రేడ్స్. ఇది నా జీవితాధ్యాయంలో మరువలేని రోజు. మీరందరూ నా మీద ఉంచిన నమ్మకాన్ని ఒమ్ము చేయనని మనస్ఫూర్తిగా మాటిస్తున్నాను. ఈ పోరాటాన్ని మీ తరఫున నేను కొనసాగిస్తాను. మిత్రులకు, శ్రేయోభిలాషులకు, నా అభిమానులకు శతసహస్రపూర్వక వందనాలు. ప్రేమాశీస్సులతో మీరు అప్పగించిన ఈ పదవీ బాధ్యత చాకచక్యంగా నిర్వహిస్తానని బాస చేస్తున్నాను. మీరు వేసిన ఈ పూలదండలే నాకు మీరిచ్చే అండదండలుగా భావిస్తాను. నేటి నుంచి మీ సమస్యలు నావి. అదిగో కారు వస్తున్నట్టుంది. మినిస్టర్ గారు వచ్చేసినట్టున్నారు. నమస్తే. ఆ కాగితాలన్నీ పిఏకి ఇవ్వండి. టేక్ దెమ్. అన్నిందులో రాశారుగా? ఓకే, చూస్తానంటున్నానుగా. మంచిది. సెలవు. జై హింద్. Da
ఇప్పుడు కాదు మరోసారి చెప్తున్నాను కదా. ఈ వల్ల మాలిన సమస్యలతో మాకు చిరాకు తెప్పించకండి. మాకిప్పుడు కాస్త విశ్రాంతి కావాలి. ఐ వాంట్ రెస్ట్. ఓ గాడ్, మనుషులు 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 తినేస్తున్నారు. మేమే సర్వం సకలం అంతా అంతా మేమే. కాదు, నేనే. ఎస్, నేనే. ఐ యామ్ ద సుప్రీం. మిత్రులారా, హితులారా, నా ప్రాణ బంధువులారా, ఈ కొత్త బొమ్మ గుర్తుంచుకోండి. ఇక ఇవాటి నుంచి ఇకేమైంది, మన జెండా రంగు ఏదైనా పట్టించుకోవద్దు. మన బొమ్మ మారినా కావరావద్దు. రంగు మారినా బొమ్మ మారినా మనమంతా ఒక్కటే. నేను మీవాడిని, మీరంతా నావాడిని. నన్ను నమ్మండి. మనకు జెండా ముఖ్యం కాదు, మనకు రంగులు ముఖ్యం కాదు. నన్ను గుర్తుంచుకోండి. నన్ను గుర్తుంచుకోండి. నన్ను గుర్తుంచుకోండి. అబ్బబ్బబ్బా, ఎన్నిసార్లు చెప్పినా వినవు కదరా నువ్వు. ఓలే, ఓసారి పడితే నీకే తెలుస్తుంది. ఏమిటా పెరుగుతున్న పెంకిగా నువ్వు? పడ్డావా? ఇందాకటి నుంచి చెప్తుంటే ఎక్కడా వినేదే లేదు నువ్వు. అక్కడే ఉండు, వస్తున్నాను. వద్దురా పరుగులు అంటే విన్నావా? అబ్బే, మనల్ని ఎవరు పట్టుకుంటారులేని ఒకటే పరుగు. ఏది చూడని. కారణాలను బట్టి కార్యాలుంటాయి. ఆర్యావర్తం కర్మభూమి. కర్మ చెయ్యడానికే నీకు అధికారం. వేదాధ్యయనంతో వ్యక్తి పునీతుడు కావాలి. లోకంలో ప్రతి వ్యక్తిని పునీతుణ్ణి చేయాలి. ఋగ్, సామ, అథర్వణాలు వేద చతుష్టయం. అనియత సంఖ్యా రుక్కులు ఒక సూక్తం. సూక్త సముచ్చయం అనువాకం. అనువాక సంఘం మండలం. 10 మండలాలు రుక్ సంహిత. ఇది సోపానక్రమం. అనియత సంఖ్యా రుక్కులు ఒక వర్గం. కొన్ని వర్గాలు అధ్యాయం. 8 అధ్యాయాలు అష్టకం. 8 అష్టకాలు రుక్ సంహిత. ఇదే రీతి ఇతర వేద విభాగం. ఆరంభించాలి అధ్యయనం, ఆరోహించాలి సోపానం. సహ వీర్యం కరవావహై మా విద్విషావహై. క్షయద్వారా శ్రీ పరమేశ్వరం తిష్ట శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం ప్రాతః సంధ్యా వాసిష్యే.
आपोहिष्टानयोभ्योः तान ऊर्जे दधातु महेरणाय चक्षसे यो वश्यवतं रसः तस्य भाजयते हनः उशितिरिव मातरः तस्मा अरङ्गमाणोः यस्य क्षयाय जन्यः आपो जनयथाचनः अग्निमेळे पुरोहितम् अग्निमेळे पुरोहितम् अग्निमेळे पुरोहितम् यज्ञस्य देवमृत्युजम् यज्ञस्य देवमृत्युजम् यज्ञस्य देवमृत्युजम् होतारम् रत्नधातामम् होतारम् रत्नधातामम् होतारम् रत्नधातामम् मन्युर्होता वरुणो जातवेदाः होता वरुणो जातवेदाः मन्युर्होता वरुणो जातवेदाः अभिमन्यो तपसस्तवीयान् अभिमन्यो तपसस्तवीयान् अलकादे अभिमन्यो तपसस्तवीयान् अभिमन्यो तपसस्तवीयान् अभिमन्यो तपसस्तवीयान् अभिमन्यो तपसस्तवीयान् अभिमन्यो तपसस्तवीयान् स्वादिष्ठया मदिष्ठया स्वादिष्ठया मदिष्ठया स्वादिष्ठया मदिष्ठया पवस्वसो मधाराय 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 इन्द्राय पातावे सुतः इन्द्राय पातावे सुतः इन्द्राय पातावे सुतः रक्षोः विश्वचर्षणिः रक्षोः विश्वचर्षणिः रक्षोः विश्वचर्षणिः अभियो निमयो हतम् अभियो निमयो हतम् अभियो निमयो शन्नो मित्रस्यं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि सत्यं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्भक्तारमवतु अवतु माम् अवतु भक्तारम् ॐ शान्ति 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 ఏమిట్రా ఏం నాన్న మెట్లంటే సరదానా నీకు ఆ? ఓ పక్క పిలుస్తుంటే వినవే నాన్న అలాగే నల్లరి చేయటం చెప్పు నువ్వు ఈసారి నా కూడా తీసుకురాను నిన్ను అంతే చిన్న వచ్చేస్తాట అమ్మ చేపట్టుకుని కూడా కూడా నడుస్తాట చిన్న చాలా బుద్ధిమంతుడమ్మా రావు నువ్వు పోనీలే నేను అసలు రానే రాను నీ దగ్గరికి ఇక్కడే ఈ మట్టి మీద కూర్చుని పోతానంతే అజ్ఞానం విద్వేషానికి మూలం. అజ్ఞానం కోరికను రేకెత్తిస్తుంది.
కోరిక కర్మను ప్రేరేపిస్తుంది. కర్మ జన్మచక్ర పరంపరలో ఇరికిస్తుంది. దుఃఖనాశం కావాలంటే అజ్ఞాన నాశం కావాలి. ఈ ప్రపంచ దుఃఖ పరంపర నుంచి, జన్మ పరంపర నుంచి విముక్తి కోరావా? ఈ సోపానాలు అధిరోహించు. సద్దృష్టి, సత్సంకల్పం, సద్వాక్కు, సద్వర్తన, సజ్జీవనం, సత్ప్రయత్నం, సదాలోచన, సద్ధ్యానం. ఇది అష్టాంగ మార్గం. సిద్ధార్థులు బుద్ధత్వ శిఖరం ఆరోహించి మానవాత్మను ఊరడించటానికి ఉద్యమించిన వేళాది. అంతా సిద్ధంగా ఉంది ప్రభు. కోట తలుపులు తెరుస్తాను ప్రభు. ఈ ప్రపంచపు పంజరములో చిక్కి రెక్కలు విసరుతూ పక్షి పోలిక మనిషి బేలై ముక్తి కోరు నిరంతరం. శీల, సమాధి, ప్రజ్ఞలకు సోపానక్రమం ఏర్పరిచిన మౌనవేళాది. భవతి భిక్షాం దేహి. స్వామి భవతి భిక్షాం దేహి. స్వామి భవతి భిక్షాం దేహి.
అయ్యయ్యో మొదలు పెట్టావు మళ్ళా పరుగు నువ్వు. ఇంకా నా వల్ల కాదురా, నీతో నేను పరుగులు పెట్టలేను బాబు. నాకు ఆయాసం వచ్చేస్తోంది. అసలే ఈ మెట్లు ఎగుడు దిగుడుగా ఉన్నాయి ఎత్తుగా, ఆ పైన నీ పరుగులు ఒకటి. ఉండరా నాన్న, నెమ్మదిగా ఎక్కరా, నన్ను కూడా రాని. ఈ విశ్వానికి ప్రతికృతే మన శరీరం. దీన్ని బ్రహ్మపురం అంటాం. ఇందులో ఈశ్వరుడు జీవుడుగా ప్రవేశిస్తాడు. యోగి తన శరీరంలో చైతన్యవంతమైన 6 తాత్విక కేంద్రాల నుంచి మెట్టుమెట్టుగా కుండలిని శక్తిని సాధన ద్వారా నడిపిస్తాడు. చరమ సోపానమైన సహస్రార కమలంలో శివశక్తితో సంగమింపచేసి మోక్షం పొందుతాడు. 4 దళాల మూలాధార పద్మంలో బ్రహ్మద్వారం నుంచి కుండలిని శక్తి యోగి శరీరంలో మేలుకొని పైకి ప్రయాణిస్తుంది. 6 దళాల స్వాధిష్ఠాన చక్రం దాటి 10 దళాల స్వర్ణకమల స్థానమైన మణిపూరం గడిచి 12 రక్తవర్ణకోశమైన అనాహత చక్రం అతిక్రమిస్తుంది. ఆ పైన ఆకాశతత్వంతో కంఠమూల స్థానం అలంకరించిన 16 దళాల పద్మమైన భారతీ స్థానము, 12 దళాల రక్తవర్ణగూఢ పద్మమైన లలనాహృదయము నిర్గమిస్తుంది. ఆ మీదట భృకుటి నడుమ 2 దళాల పద్మం ముక్త త్రివేణి అయిన ఆజ్ఞాచక్రం అధిరోహిస్తుంది. ఇక్కడే ఇడ, పింగళ, సుషుమ్నా నాడులు భిన్న మార్గాలు అనుసరిస్తాయి. అక్కడి నుంచి మనశ్చక్రం, సోమచక్రం, నిరాలంబపురి, ప్రణవస్థానం, నాద బిందు పరమహంస 12 దళ పద్మస్థానాలను అనుగమించి సుధాసాగర, మణిద్వీప, మణిపీఠ సోపానాలు ఆరోహించి అమాకళను ప్రవేశించి అదిగో అదే అక్కడే బ్రహ్మరంధ్రం నుంచి తలక్రిందుగా వ్రేలాడి సర్వవర్ణ సహస్రదళ పద్మం, అదే పరమశివస్థానం. అదే పరమశివస్థానం, కుండలిని శక్తికి సంగమస్థానం. శరీరంలో షట్చక్రాల సోపాన ఆరోహణ క్రమంలో పరమయోగికి ప్రాప్యస్థానం. అలా అధిరోహించిన కుండలిని శక్తిని, సహస్రార స్థిత శివశక్తిని ఏకం చేయడమే యోగం. అమ్మయ్య పట్టేసుకున్నారండి. దొంగ దొరికిపోయాడండి. దొంగ మొన్న మేకపిల్లలాగా ఒకటే దూకుడు, మేక దూడలాగా గొంతులండి గొంతులు ఒకటేను. ఇప్పుడేం చేస్తాడండి వీడు? ఇప్పుడేం చేస్తాడు చిన్న మున్న? ఇంకే ఇద్దరం చెయ్యి పట్టుకుని ఒక్కొక్క మెట్టు ఎక్కుదాం. ఏనా?
లౌకికం కాని అలౌకికం కాని వ్యష్టి కాని సమష్టి కాని నీ చుట్టుచూపు లోచూపు నాయనా నాతో ముడిపడి ఉందని మర్చిపోకు. శిశిర వసంతాల మధ్యన గడిచే ఋతు పరంపరలో చివికిన చిగురించిన నీ కలలు కన్నీళ్లు నా రక్తం నుంచి కన్నవే. కన్నా చెయ్యొదిలిపెట్టకే. నీతో పాటే ఉన్నాను, నీలోనూ ఉన్నాను. శిఖరాలు లోయలు ఉన్నవేళ ఆరోహణలు అవరోహణలు తప్పవు. ఎక్కించే మెట్టు పడదోస్తుందని మరొకే. గాయాలకు దూరంరా, కన్నీళ్లు భద్రంరా కన్నతండ్రి. ఆకాశవాణి వార్షిక పురస్కారాలలో ద్వితీయ బహుమతిని అందుకున్న సృజనాత్మక శబ్ద చిత్రం మెట్లు విన్నారు. రచన ఇంద్రగంటి శ్రీకాంత శర్మ. సమర్పణ రామం ఎస్బి శ్రీరామమూర్తి. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమైంది.